ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే అమ్మా. నమస్తే. అమ్మా, చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. మ్మ్. అనుకోకుండా ఆల్ ఆఫ్ సడన్ జరిగిపోతూ ఉంటాయి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు. ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటే బయటికి వెళ్ళిన వాళ్ళు వచ్చే వరకు ఒక టెన్షనే. అది ఎలాంటి ప్రయాణం చేసినా, రోడ్డు మీద వెళ్ళినా, నేల మీద వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా సరే అవును. చాలా భయపడిపోతున్నాం. అందులో మీడియా అవేర్నెస్ వచ్చేసాక నెంబర్ ఆఫ్ వీడియోస్ చూసేసరికి ఇది ఒక భయం వచ్చేస్తుంది అనమాట. అవును. అమ్మో, వాళ్ళు క్షేమంగా తిరిగి వస్తారా రారా, బయటకు వెళ్ళిన వాళ్ళు సంతోషంగా ఉంటారా లేదా అని. అవును. క్షేమంగా ప్రయాణాలు సాగాలి అంటే ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు ఏమన్నా రెమెడీస్ ఉంటాయా, ఏమైనా అంటే ఏమైనా చెప్పుకోవాల్సి ఉంటాయా? అంటే మనం ఇప్పుడు ఒక ఆధ్యాత్మికంగా చూస్తే గనక మీరు మంగళవారం నాడు కానివ్వండి, శనివారం నాడు కానివ్వండి, బయలుదేరడం అనేప్పుడు మంగళ హోరా అని ఉంటుంది మార్నింగ్ అవర్స్లో. అట్లాగే శని హోరా అని కూడా ఉంటుంది అనమాట. ఆ టైంలో ఎటువంటి పరిస్థితులను బయటికి వెళ్ళకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. అంటే సాటర్డేస్ మిస్ చూసుకుంటే కనుక 6 to 7:30 అస్సలు బయటకు వెళ్ళకూడదు. మార్నింగ్ వెళ్తే 6 లోపల వెళ్ళిపోవాలి, లేదు అంటే 7:30 తర్వాత వెళ్ళాలి. అట్లా మంగళ హోరా, శని హోరా టైం చూసుకొని బయలుదేరడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాగే అష్టమి నాడు ఎటువంటి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్ళకూడదు. అంటే ఊర్లకి నేను చెప్పాను, ఊర్లో వెళ్ళేటప్పుడు అష్టమి నాడు అష్ట మన కష్టాలు, రెగ్యులర్ వర్క్స్ అయితే తప్పదు కదా. అష్టమి నాడు అష్ట కష్టాలని చెప్తారనమాట. మెయిన్ నా లైఫ్లో నేను చూసింది ఏంటి అంటే మంగళవారం హోరలో బయలుదేరకూడదు. అట్లాగే శనివారం ఎప్పుడు మేము బయలుదేరలేదులే, కానీ మంగళవారం మాత్రం ఒక్కసారి మేము బయలుదేరి చాలా ఇబ్బంది పడ్డాం ఆ హోర టైంలో బయలుదేరి. అట్లాగే అష్టమి నాడు బయలుదేరి కూడా చాలా ఇబ్బంది పడ్డాం అనమాట. ఇవి మాత్రం నేను ఇన్కల్కేట్ చేసుకున్నా, అస్సలు పొరపాటున కూడా బయలుదేరద్దు అని. ఒకవేళ మీరు అలా బయలుదేరాల్సి వస్తుంది, అలా అంటప్పుడు ఏం చేయాలి అని అంటే సోమవారం నాడే ఒక కవర్ బయట పెట్టేసుకోవడం బయలుదేరినట్టుగా. ఇంకా అత్యవసర పరిస్థితుల్లో వెళ్లాల్సిందేనండి తప్పదు అనుకున్నప్పుడు సప్తమి నాడు ముందే ఒక కవర్ బయట పెట్టుకోవడము, ఏదో ఒక చిన్న కర్చీఫో ఏదో ఒకటి, ఒక బుక్కో ఏదో ఒకటి కవర్ బయట పెట్టేసి బయలుదేరామన్నట్టుగా చూసుకోవాలి. అట్లాగే మీరు బయలుదేరేటప్పుడు వర్జం ఏమన్నా ఉందా, దుర్ముహూర్తం ఏమన్నా ఉందా, ఇవి చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ట్రైన్ టైమింగ్స్ మరి ముహూర్తాలతో ఉంటాయండి అని మనకు డౌట్ వస్తుంది. ట్రైన్ ఎప్పుడన్నా వెళ్ళనివ్వండి, ఇంట్లోంచి మీరు బయలుదేరేటప్పుడు ఏ టైం కల్లా మీరు రెడీ అయిపోయి బయటికి వెళ్ళాలి అనేది ప్లానింగ్. ఇదంతా మనం గుమ్మం బయటకు వెళ్ళేదే మనకి అంతే. అలా అది చాలా ప్లాన్ గా మనం చూసుకోవాలన్నమాట. అది కనుక మనం చూసుకుంటే ఆ పాజిటివిటీ అనేది మన మైండ్లో ఉండిపోతుంది. మంచి టైంలో మనం వచ్చాము అనేది మన మైండ్లో ఉంటుంది. అలాగే ఆ పాజిటివ్ నేచర్తోనే మనం వెళ్ళడం అనేది జరుగుతుంది. అందుకే మనం మంచి టైంలో మీరు వెళ్ళండి అని చెప్పేది అందుకే. ఓకే. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే మరి ఎందుకు ఆ హోర టైంలో ఎందుకు వెళ్ళకూడదు అని అంటే కనుక ప్రతి ఒక్క టైంలో ఒక రకంగా ఉంటుంది ప్రకృతి. మనం ప్రకృతిని చూసుకుంటే కనుక ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలాగా దాని బిహేవియర్ కూడా ఉంటుంది. కాబట్టి మనకి పంచభూతాలు సహకరించాలి. మనం వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా పంచభూతాలు సహకరించాలి. కాబట్టి మనం మంచి టైంలో బయలుదేరాలి అనేది మనం నియమంగా పెట్టుకోవాలి. సరే, రోజు వెళ్తున్నాం కదా మనం బయటికి, మనం ఎలా అని మనం ఆలోచన చేసుకుంటే గనక మీరు రోజు వెళ్తున్నారు, పిల్లలు బయటకు వెళ్ళిపోతున్నారు, రోజు మరి స్కూల్ బస్సు శనివారం అండి రావద్దంటే ఊరుకోదుగా. అవును, మనం ఆఫీసులకు వెళ్ళాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పిల్లలు మన స్కూల్ బస్. అది మీరు శనివారం అండి వాళ్ళు సాటర్డే మీరు లేట్గా రండి అని అంటే వాళ్ళు ఊరుకోరు కదా. ఏం చేస్తారు అని అంటే ఒక స్విచ్ వర్డ్ ఉంది, అంబ్రెల్లా గార్డ్ ఆన్. రోజు ఇది మీ వాళ్ళు ఎవరైనా వెళ్ళేటప్పుడు, మీరు వెళ్ళేటప్పుడు అంబ్రెల్లా గార్డ్ ఆన్ అని అనుకోండి. అనుకొని వచ్చేసేటప్పుడు అందరం వచ్చేస్తాం కదా, నైట్ అంతా సేఫ్గా వస్తాం కదా, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పండి. అంబ్రెల్లా గార్డ్ ఆన్. అంబ్రెల్లా గార్డ్ ఆన్. చూస్తే గనక అంబ్రెల్లాకి ఏంటమ్మా అంత ఉంది అని అంటే లలిత అమ్మవారి పైన గొడుగు ఉంటుంది. అవును, ఎక్కడ చూసినా మీరు ఎక్కడైనా కూడా గొడుగుని పట్టుకుంటాం. అవునా, వెంకటేశ్వర స్వామి దగ్గర కానీ ఎక్కడ కానివ్వండి. అంటే ఏంటనంటే నాయన నీకు సమర్పిస్తున్నాం, ఎందుకంటే నువ్వు మాకు గొడుగులా ఉంటే కాపాడు అని చెప్పి. మనం స్వామివారికి ఎందుకు పడతాం గొడుగు చెప్పండి? ఎందుకంటే ఆయన నీడ కూడా మనకు అలా ఉండాలి, అంత అండగా ఉండాలి స్వామి అని చెప్పి అర్థం అన్నమాట. కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నామంటే అంబ్రెల్లా గార్డ్ ఆన్.
ఆయన నీడ మనకి గార్డ్గా ఉండాలి, మనం సహకరించాలి, ఎక్కడ కూడా ఏది కూడా అవాంతరాలు జరగకుండా అందరం కూడా చక్కగా క్షేమంగా ఇంటికి రావాలి అని చెప్పి దండం పెట్టుకోవడం అనమాట యూనివర్స్కి. అలాగే మన సబ్ కాన్షియస్ మైండ్కి కూడా ఈ స్విచ్ వర్డ్స్ ఏంటి అని అంటే మన సబ్ కాన్షియస్ మైండ్కి ఫీడ్ని ఇస్తాయి. ఎలా మనం ఆలోచించాలి, ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అని చెప్పి. ఒక్కొక్కసారి అనుకుంటూనే ఉన్నాను, అక్కడ రాయి ఉంది అని అనుకుంటూనే ఉన్నాను, అదే తగిలింది అని అనుకుంటాం. అవునా? ఒక్కొక్కసారి భగవంతుడే రక్షించాడు తెలుసా, లేకపోతే చాలా ఇబ్బంది పడేదాన్ని తెలుసా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం. ఇలాంటివన్నీ ఏంటంటే ఈ స్విచ్ వర్డ్ ఏంటంటే మన సబ్ కాన్షియస్ మైండ్కి ఫీడ్ అనమాట, జాగ్రత్తగా ఉండు అని చెప్పి. సో రాబోయే ఏ అవాంతరమైనా కూడా ఆ జోలికి వెళ్ళకుండా, అది మన దారికి రాకుండా మనమే తప్పించుకొని వెళ్ళిపోయేటట్టుగా మనకి హెల్ప్ చేస్తుంది. ఈ స్విచ్ వర్డ్ చాలా బాగా పనిచేస్తుంది. అలాగే మీరు ఇంట్లో ఉండి బయటికి వెళ్ళినప్పుడు పిల్లలు ఒక్కొక్కసారి మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. తల్లిగా నేను 2-3 సార్లు నేను చాలా కంగారు వచ్చేస్తుంది, భయం వేసేస్తుంది, ఏమైపోయిందో ఏంటో, అసలు ఏదైనా ఎక్కిందా, ఏం చేసింది, వాళ్ళు సరిగ్గా తీసుకొస్తున్నారా లేదా, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాం, రచించేస్తాం. అట్లా అన్నప్పుడు కూడా అంబ్రెల్లా గార్డ్ ఆన్ అని కనుక చదువుకుంటే వాళ్ళు సేఫ్గా ఉంటారు అనమాట. వాళ్ళని అక్కడ సేఫ్గా ఉంచమని చెప్పి యూనివర్స్కి చెప్పడం మనం, వాళ్ళు తప్పకుండా సేఫ్గా ఉంటారు, సేఫ్గా రిటర్న్ వస్తారు. మీరు ప్రతిదీ కూడా మనం ప్రకృతి వింటుంది అని చెప్తా ఉన్నారు కదా. కొంతమందికి అంటే భగవంతుడి మీద నమ్మకం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మరి అలాంటి వారికి ఎట్లమ్మా? ఇప్పుడు ఒక పంచభూతాలను అయితే నమ్ముతాంగా, ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి కదా, ఎయిర్ ఉంది, వాటర్ ఉంది, అట్లాగే భూమి, ఆకాశం అంతా ఉన్నాయి, గట్టిగా నమ్ముతాం కదా. వాటికి చెప్పండి, అవే పంచభూతాలే. ఇప్పుడు మీరు చూస్తే మీరు ఏదైనా మిస్టేక్ చేస్తే నోటెడ్ అవుతుంది అని చెప్తున్నాం. ఎట్లా నోట్ అవుతుంది? ఎవరు సాక్ష్యం? నేను ఒక్కదాన్నే ఉండి చేశాను తప్పు, నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటాం. ఎవరు సాక్ష్యం? ఎట్లా రాస్తున్నారు? చిత్రగుప్తుల వారు రాస్తున్నారు అని చెప్తాం. ఎలా రాస్తున్నాడు? ఆయన చిత్రంగా క్యాప్చర్ చేస్తున్నాడు, గుప్తంగా పెడుతున్నాడు, ఆయన చిత్రగుప్తుడు. అట్లానే యూనివర్స్ కూడా చాలా చిత్రంగా కాపాడుతుంది. మీరు ఏదైతే యూనివర్స్ కి చెప్తున్నారో, ఇది చేయమని చెప్తున్నారో, నాకు ఇది కావాలి అని అడుగుతున్నారో, అది తప్పకుండా తీసుకొచ్చి మీ చేతుల్లో పెడుతుంది. ఎంతో మంది అవధూతలు కూడా మీరు చూస్తే షిరిడి బాబా గారు కూడా నా దగ్గర చాలా ఉంది, అబండెంట్ ఉంది, కానీ నన్ను సరిగ్గా అడిగేవాళ్ళు లేరు అని అన్నారు. ఆయన సరిగ్గా అడిగేవాళ్ళు అని అంటే ఏంటంటే, నాకు ఇది కావాలి, నాకు ఈ అర్హత ఉంది అని నువ్వు అడగాలి అని అంటే, మనం అడగాలి అని అంటే మనం కరెక్ట్ చేస్తున్నాము అనే నమ్మకం మన మీద మనకు ఉండాలి. ఎప్పుడైతే మనం కరెక్ట్ ధర్మమైన మార్గంలో నడుస్తున్నామో మన మీద నమ్మకం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అంతే కదా, అనా కదా? అంటే యూనివర్స్ ని మీరు ఏదైతే చూస్తున్నారో దాన్ని నమ్మండి. ఒక చెట్టుని నమ్మండి. మీరు ఒక పెద్ద చెట్టు ఉంది, ఎక్కడన్నా మామిడి చెట్టు, మర్రి చెట్టు ఉంది, దాన్ని ఎవరు నాటారో మీకు తెలుసా? రోజు నీళ్లు పోస్తున్నారు దానికి, పెద్ద అయిన తర్వాత దానైతే అది బతికేస్తుంది, దానంతటి అది బతుకుతుంది. దానంతటి అది ఎక్కడో వేళ్ళు ఉనుకొని తీసుకొచ్చుకొని వాటర్ తెచ్చుకొని ఫోటోసింథసిస్ అనో ఏదో ఫుడ్ తయారు చేసుకొని అది ఉన్నప్పుడు మన మాట విని మనకి హెల్ప్ చేయలేదా? ఎన్నో సంవత్సరాలు బ్రతుకుతుంది కదా. సంథింగ్ ఆ చెట్టు మనకంటే చాలా బలమైనది, పవర్ గలది అని నమ్మాలి మనం. అంతే కదా? కదలని చోట ఉన్నా కూడా ఎన్నో సంవత్సరాలు బ్రతకగలుగుతుంది. ఎలా బ్రతకగలుగుతోంది? నేచర్ అంటే సంథింగ్ ఇస్ పవర్ ఈస్ దేర్ ఇన్ దట్. ఆ చెట్టుకే చెప్పండి, జాగ్రత్తగా తీసుకురండి, జాగ్రత్తగా ఉంచండి, నాకు ఇది కావాలి. ఎట్లా మనం యూనివర్స్ కి కనెక్ట్ అవ్వాలి అనేది నేను క్లియర్ గా చెప్తాను మీకు. జస్ట్ యూనివర్స్ వింటుంది మీ మాట, తప్పకుండా మనకి రిటర్న్ చేస్తుంది, మనం అడిగింది ఇస్తుంది అని చెప్పి నమ్మండి. దిస్ విల్ క్రియేట్ అ మ్యాజిక్ ఇన్ అవర్ లైఫ్ అన్నమాట. సూపర్ సూపర్. అసలు ఒక్కొక్కసారి మనం ఇది అవ్వదు అనుకున్న పని ఎలా అయ్యిందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం. తప్పకుండా అవుతుంది. మీకు చాలా హింట్స్ ఇస్తూ ఉంటుంది అనమాట, నెంబర్స్ రూపంలో కానివ్వండి. ఇప్పుడు చూడండి, నేను కొత్తగా ఆపర్చునిటీస్ వస్తాయి, మళ్ళీ ఇంకా మనం ఇక్కడ అది చేయగలుగుతాం, ఇది చేద్దాం, ఇది నేర్చుకుందాము అనే ఆపర్చునిటీస్ వస్తాయి అని వే బ్యాక్ ఒక 1 month నుంచి నా మొబైల్లో నా టైమ్స్ చెప్తూ ఉన్నాయి అనమాట. మిర్రర్ టైమింగ్స్ అని ఉంటాయి. 14, 15, 16, 17 రోజంతా మిర్రర్ టైం చూసాను నేను అనుకోకుండా. సంథింగ్ ఏంజల్స్ ఆర్ టెలింగ్ సంథింగ్ అని చెప్పి ఖచ్చితంగా డిసైడ్ అయ్యాను. అదే నిజమైంది కూడా. సో యూనివర్స్ తప్పకుండా మీకు హింట్స్ ఇస్తుంది. మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం జరగబోతోంది మీకు అనేది హింట్ ఇస్తుంది. జస్ట్ కనెక్ట్ అవ్వడం మాత్రమే అనమాట. రైట్. మీరు అడగట్లేదు కదా, నాకు గాలినివ్వు, నేను ఆక్సిజన్ ఇవ్వు, నేను పీల్చుకుంటానని రోజు అడగట్లేదు. అబండెంట్గా ఇచ్చేస్తోంది. ఎంతమంది ఉన్నా
ఆక్సిజన్ అయితే సరిపోతుంది కదా. వేబేక్ ఇప్పుడు ఈ రూమ్ లో ఒక 50 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, ఆక్సిజన్ సరిపోతుందా సరిపోదా? సరిపోతుంది కదా. అవునా? సరిపోతుంది. మరి ఎలా సరిపోతుంది? ఇంత చిన్న రూమ్ లో ఒక 20 మంది ఉన్నా కూడా ఎలా సరిపోతుంది అంటే ఇట్స్ నేచర్ అంతే. సో ప్రకృతి ముందు అందరం తల వంచాలి, తల గౌరవించాలి. వంచి దండం పెట్టి 2 చేతులు ఎత్తి నాకు ఇవ్వు అంటే తప్పకుండా ఇస్తుంది. జస్ట్ నమ్మకం మాత్రమే కావాలి. రైట్. అది బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్. ఎక్కడి నుంచి అంటే మనసుతో నువ్వు నమ్మితే తప్పకుండా నీ మాట వింటుంది. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే. నమస్తే.